వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో ఒక ఆలయంలో నందిని చూస్తే జంతువుగా పుడతారు. ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందామా? భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలాది హిందూ దేవాలయాలను, శివుని క్షేత్రాలను చూడవచ్చు. శివుని ఆలయాలు, పుణ్యక్షేత్రాలన్నీ వాటి వాటి ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. ఇవి వాటి అద్భుతాలు, మతతత్వం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా శివునికి అంకితం చేసిన అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిని చెబుతారు. నేటికి ఇక్కడ శివుడే కొలువై ఉన్నాడని చెబుతారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మండుకు వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్ పటాన్ గ్రామంలో బాగమతి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో శివుడు పశుపతి రూపంతో భక్తులకు దర్శనం ఇస్తాడు. అలానే నేపాల్లోనే అత్యంత పవిత్రమైన ఆలయంగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు. ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు దర్శనం చేసుకుంటారు. నేపాల్లో ఉన్న ఈ ఆలయంలో భారతీయ పూజారులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని చెబుతారు. దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణుల నుండి 4 పూజారులు, ఒక ప్రధాన పూజారిని ఆలయంలో ఉంచటం అనే సాంప్రదాయం చాలా శతాబ్దాలుగా కొనసాగుతుంది. పశుపతినాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్లో సగంగా చెబుతారు. దీని కారణంగా ఈ ఆలయ శక్తి, ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం 5 ముఖాల విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి. దక్షిణం వైపు ఉండే ముఖాన్ని అఘోర ముఖమని, పడమర ముఖంగా ఉన్నదాన్ని సద్యోజాతని, తూర్పు ఉత్తరం వైపు ఉన్నదాన్ని తత్వపురుష అర్ధనారీశ్వరుడని అంటారు. పైకి ఉండే ముఖాన్ని ఈశాన్య ముఖం అంటారు. పశుపతినాథ్ ఆలయంలో ఉన్న శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శివలింగం పరాస్ రాతితో చెక్కారని చెబుతారు. ఈ రాతి గురించి చెప్పాలంటే ఇనుము దాన్ని తాకిన బంగారంగా మారుతుందని చెబుతారు. ఆ ఆలయంలో పశుపతి దర్శనం అయిన తరువాత నంది దర్శనం చేసుకోకూడదని చెబుతారు. ఒకవేళ అలా దర్శించుకుంటే వచ్చే జన్మలో జంతువుగా పుడతారని నమ్మకం. ఈ ఆలయం వెలుపల ఆర్యాఘాట్ అనే పిలిచే ఒక ఘాట్ ఉంది. ఈ ఘాట్ నుండి మాత్రమే లోపలికి వెళ్ళాలి. మరే ఇతర ఆలయం ఘాట్ నుంచి నీటిని తీసుకు వెళ్ళడం చాలా నిషేధం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.